కామెడీ చిత్రాల్లో, అనేక చిత్రాల్లో లవ్ కమర్షియల్ సినిమాల్లో గూడా చాలా బాగా నవ్విచ్చారు నటి హేమ. అనేక చిత్రాలైతే ఆమె చేసిన సంగతి మనందరికీ తెలిసిందే. ముఖ్యంగా ఇటీవల కాలంలో 'త్రివిక్రమ్' గారి సినిమాల్లో గానీ, 'శ్రీనివాసరెడ్డి' గారి దర్శకత్వంలో గానీ ఆమె బాగా కనిపిస్తూ ఉంటారు. ప్రేక్షకుల్ని ఆమెదైన శైలిలో విపరీతంగా నవ్విస్తూ ఉంటారు. ఆమెదైన నటనతో బాగా మెప్పిస్తుంటారు. అయితే ఇప్పుడైతే ఈమె పోలీసులకైతే ఇప్పుడు చిక్కిపోయారు. అయితే ఏ కేసులో చిక్కారు, ఏంటి అనేది పూర్తి వివరాలతో ఒకసారి మనం వెళ్తే, బెంగుళూరు పోలీసుల అదుపులోకి ఇప్పుడు నటి హేమ గారైతే ఉన్నారు. అసలు ఏం జరిగిందని అసలు కథనంలోకి వెళ్తే, ఆమె గతంలో రేవ్ పార్టీలో హాజరు కాలేదని అటు మీడియాని, పోలీసులను అయితే తప్పుదోవ పట్టించిన సంగతి అయితే ఇప్పుడు బయటపడింది. హేమ గారు గత నెల 20వ తేదీ పార్టీలో పాల్గొన్నారని చెప్పి నిరూపితమైతే అయింది. అంతేకాకుండా డ్రగ్స్ కేసులో కూడా నటి హేమ పాజిటివ్ అయితే నెలకొంది. అయితే దీని తర్వాత హేమ గారిని అదుపులో తీసుకున్న తర్వాత ఎటువంటి చర్యలు తీసుకుంటారు, డ్రగ్స్ కేసులో కానీ రేవ్ పార్టీలో దొరికిన తర్వాత ఉన్నారు, అయితే అక్కడ నేను లేనని చెప్పుకుంటూ వచ్చారు. అయితే కొంత సీసీటీవీ కెమెరా ఫుటేజ్ ద్వారా మరికొన్ని సమాచారాలు సేకరించి అయితే నటి హేమ గారిని అయితే అదుపులోకి అయితే తీసుకోవడం అయితే జరిగింది బెంగళూరు పోలీసులు. మరి దీనిపైన ఎటువంటి స్పందన ఆమె తెలియజేస్తారని ఎదురు చూడాల్సిన పరిస్థితి అయితే ప్రస్తుతానికి నెలకొంది.